ఫస్ట్ టైం అయితే ప్రాన్స్ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు ప్రాన్స్ చేయలేదు. ఫస్ట్ టైం మా వారు ప్రాన్స్ తీసుకొచ్చారు. చూడాలి ఎలా కుదురుతుందో మరి. ఇంకా లెట్స్ స్టార్టెడ్. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాన్స్ కి ఉప్పు పసుపు బాగా పట్టించి ఆయిల్ లో అయితే ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ భలే ఉన్నాయి. ఆయిల్ లో వేయంగానే టంగు మనీలా ముడుచుకుంటున్నాయి. నాకైతే దీన్ని ఫ్రై చేస్తుంటే భలే అనిపిస్తుంది. ఇంత ఎగ్జైట్మెంట్ ఎందుకమ్మా అని అనుకోవద్దు. అయితే ఫస్ట్ టైం ని ప్రాన్స్ అయితే ఇలా టచ్ చేస్తున్నా కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్ ఏమనుకోకండి. నాన్ వెజ్ అంటే నేను తినేది 3 ఐటమ్స్, చికెన్ మటన్ ఫిష్ అంతే. ఇంతకు మించి ఇంకే ప్రాణి జోలికి అయితే నేను వెళ్ళను. ఎందుకో ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేయంగానే ఫుడ్ ఛానల్స్ వాళ్ళు మా ప్రాన్స్ కర్రీ ఇలా ఉంది, మా ప్రాన్స్ పచ్చడి ఇలా ఉందని చూపిస్తున్నారు. పచ్చడే అంత బాగుంటే కర్రీ బాగుండదా అని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. వీళ్ళని ఫైనల్ గా ఫ్రై చేసుకొని ప్లేట్ లో వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. దాకా ఫ్రై చేసుకున్న ఆయిల్ లోనే 2-3 ఆనియన్స్ వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే అవ్వాలి. విషయం తెలుసా, మా పెళ్ళై 7 years అయింది. మా ఆయనని పెళ్ళైనప్పటి నుంచి అడుగుతున్నాను ప్రాన్స్ ట్రై చేద్దాం అని. ఆయన కూడా ఎప్పుడు ప్రాన్స్ తినలేదు కాబట్టి నేను చేసిన కర్రీ మీద ఆయనకు అంత నమ్మకం లేక ఎందుకులే ఫిష్ తెచ్చుకుందాం, చికెన్ తెచ్చుకుందాం, మటన్ తెచ్చుకుందాం అని అలా ఏదో ఒకటి తెచ్చి పెట్టేవాడు. ఈ రోజు తర్వాత మా వారు అయితే ప్రాన్స్ తీసుకొని వచ్చారు నేను చెప్పానని. సరే ఇప్పుడు ఒకసారి కర్రీ చూద్దాము. ఇందాక ఆనియన్స్ వేసుకున్నాను కదా, అందులో కొబ్బరి వెల్లుల్లి అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. ఈ మూడింటిని కలిపి నేను మిక్సీ చేసుకుంటాను ప్రతిసారి నాన్ వెజ్ కర్రీస్ కి. ఇందాక నేను వేసుకున్న పేస్ట్ పచ్చివాసన అంతా వెళ్ళిన తర్వాత ఇప్పుడు 4 టమాటాలు అయితే కట్ చేసుకొని ఇందులో వేసుకొని మంచిగా అయితే కుక్ అవ్వనివ్వాలి. ఇలా కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 to 10 minutes కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలి. నేనైతే పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి మాత్రమే వేసాను. అంతకు మించి ఇంకేం వేయలేదు. ఉన్నాయి కదా అని అన్ని మసాలాలు వేసేసుకుంటూ పోతే ప్రాన్స్ కున్న ఫ్లేవర్ అనేది మనం మిస్ అవుతాము. అలా మిస్ అవ్వకూడదు అనుకుంటే మనం లిమిటెడ్ మసాలాలే వేసుకోవాలి. ఏముంది, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోండి చాలు. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఏంటక్క అవి మసాలాలు కావా అని అనుకోవద్దు. అవి బేసిక్ మసాలాలు మనం అన్నిట్లో వేసుకుంటాం కదా. ఆ మసాలాలు వేసుకున్నాక కాసేపు మనం లిడ్ పెట్టేసి కుక్ అయినిస్తే ఇందులో నుంచి మనకు ఆయిల్ బయటికి రావాలి. అలా ఆయిల్ బయటికి వచ్చిన వెంటనే మనం ఇందాక ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ని ఈ కర్రీలో వేసుకొని బాగా కలిపి దీన్ని కూడా కొంచెం వాటర్ వేసి కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసి మనం నార్మల్ ఫ్లేమ్ లో 10 to 20 minutes దాన్ని బాగా కుక్ చేస్తే రొయ్య అనేది బాగా కుక్ అవుతూ ఉంటుంది. అంటే చాలా సింపుల్ గా ఇలా మనకి కర్రీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. మనకి ఫ్రై కావాలంటే వాటర్ ఎగిరిపోయేంత వరకు దాన్ని కుక్ చేసుకోండి. మనకు కావాల్సిన ప్రాన్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్ గా కొత్తిమీర, లైట్ గా గరం మసాలా వేసి టచ్ అప్ చేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ గురించి మాట్లాడితే అబ్బాబ్బా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనుకోండి. మీకు నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం